హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. నిన్న బిగ్ బాస్ హౌస్ లో చక్కటి ప్లాన్ చేశాడు. కావాలని కంటెస్టెంట్స్ లో ఫైర్ తేవడానికి నామినేషన్స్ పెట్టాడు. కొంతమంది రివ్యూవర్స్ ఏమనుకుంటున్నారంటే నిఖిల్ గురించి మాట్లాడితే వ్యూస్ పెరుగుతాయి. ఇది పూర్తిగా తప్పు. నిజాన్ని మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ ఇద్దరికీ జరిగిన ఆర్గ్యుమెంట్ లో నువ్వు ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వవు, ప్రేరణ విషయంలో మంచిగా ఉన్నట్లు ఉంటావు, నామినేట్ చేస్తావు, ఆడుకుని వదిలేస్తావు అంటాడు నిఖిల్. ఆడుకుని వదిలేయడానికి వాడుకుని వదిలేయడానికి తేడా ఏముంది? ఆటలో వాడుకుని అని అర్థం. అవసరం లేకపోయినా సారీ చెప్పాడుగా గౌతమ్, అది పట్టించుకోవాలా నిఖిల్. ఎందుకంటే వాడుకుని అనే పదం జనాల్లోకి వెళ్ళాలి, గౌతమ్ గ్రాఫ్ పడాలి అనే ఒక ప్లాన్. ప్రేరణని తేజని అడ్డు పెట్టుకుని ఆడుతున్నాం అన్న పదానికి గౌతమ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది మెయిన్ ఎపిసోడ్ లో వేయలేదు. గౌతమ్ అన్న సారీ వాడుకుని అనే టాపిక్స్ మాత్రమే వేశారు. నిఖిల్ ని పైకి లేపాలని బిగ్ బాస్ ప్లాన్. ఆల్రెడీ ఆయన పైకి లేచాడు, ఇంకెవరిని లేపాలి? ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ పూర్తిగా వినాలి. తెలుగు వాళ్ళని తెలుగు వారే కించపరుస్తున్నారు. కన్నడ బిగ్ బాస్ లో మనం తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే కన్నడ ఆడియన్స్ తెలుగు వాళ్ళకి వేస్తారా ఓట్? వాళ్ళ కన్నడ వాళ్ళకి వేసుకుంటారా? కన్నడ వాళ్ళకు ప్రాంతీయాభిమానం ఎక్కువ ఉంటుంది. అది హౌస్ లోని కే బ్యాచ్ నిరూపించింది. ప్రేరణ యాష్మి యాపిల్ టాస్క్ లో పానిపట్టి యుద్ధంలో గౌతమ్ అడ్డం పెట్టుకుని ఆడన ప్రేరణ ఎన్నిసార్లు గౌతమ్ కించపరిచింది. సీతాఫల్ విషయంలో సిగ్గు లేదు అనింది. ఇక గౌతమ్ అన్ని విషయాల్లో హోస్ట్ ముందు కించపరచాలని చూసిన ప్రేరణ. చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ప్రేరణ ఫేక్ గా ఆడిందా, గౌతమ్ ఫేక్ ఆడాడా అని. నిఖిల్ మాస్క్ ఈ రోజు తీశాడు. ఇప్పటి వరకు ఎందుకు తీయలేదు? రెచ్చ కొడితే గౌతమ్ మాట జారితే దాన్ని ఎక్స్పోజ్ చేద్దామని చూశాడు నిఖిల్. అటు ఇటు తిరుగుతావు, నువ్వు కెలికిస్తున్నావు, కెమెరా ముందు మాట్లాడుతున్నావు అంటున్నాడు నిఖిల్. మరి ఈ రోజు నిఖిల్ సూటిగా చూసి మాట్లాడొచ్చు కదా. రోహిణి చెప్పు, అవినాష్ చెప్పు, నబీల్ చెప్పని వాళ్ళందరిని అడగడం దేనికి? గౌతమ్ వాడుకుని అన్నాడు అంటే గేమ్ లో అర్థం. మెచ్యూర్డ్ గా ఉండేవాళ్ళకి అర్థం అవుతుంది. బంగారం లాంటి సోనియా గేమ్ అంతా పోయింది నిఖిల్ వల్లే కదా. ఆవిడ అసలు టైటిల్ విన్నర్ అనుకున్నాం. ఆవిడ కూడా నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఆవిడే చెప్పింది కదా. బిగ్ బాస్ నిఖిల్ సోనియా విషయంలో నిఖిల్ కి అనుకూలంగా సోనియా మాత్రమే నిఖిల్ తో ఓవర్ గా ఉంటుందని ఆడియన్స్ ఎక్స్పోజ్ అయ్యేలా చేశాడు. ఇక యాష్మి విషయంలో కూడా అంతే జరిగింది. స్వయంగా యాష్మి బజ్ లో ఈ విషయం చెప్పింది కదా. సీత వచ్చి ఈ విషయాలని నామినేషన్స్ లో చెప్తుంటే నిఖిల్ ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు? గౌతమ్ నిఖిల్ ని మూసుకుని కూర్చో అన్నాడు. మరి నిఖిల్ కూడా మూసుకు వచ్చి మొక్కు అన్నాడు కదా. కన్నడ ఆడియన్స్ అయితే నిఖిల్ కి బాగా ఓట్ చేస్తున్నారు. ఇక ఇక్కడ ఒక పెద్ద విచిత్రం జరిగింది. ఏమంటే నిఖిల్ గౌతమ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంటే శుద్ధపోస విష్ణుప్రియ చెవులు మూసుకుంటుంది. తన ఫ్రెండ్ పృథ్వీ మాట్లాడినప్పుడు ఏం అనిపించలేదు, చెవులు నొప్పి పట్టలేదు. పోస్ట్ తో మాట్లాడిన విధానం నచ్చలేదని గౌతమ్ నామినేట్ చేసింది విష్ణుప్రియ. రెస్పెక్ట్ గురించి గౌతమ్ చెప్పడం చాలా ఫన్నీగా ఉంది. ఈవిడ జనాన్ని డిస్రెస్పెక్ట్ చేసింది. పృథ్వీతో ఫ్రెండ్షిప్ వద్దు మోర్రు అని అందరు మొత్తుకున్నా వినిందా? సొంత చెల్లి తండ్రి చెప్పినా నా గేమ్ నాదే అనింది. అవును, హోస్ట్ ఎలా మాట్లాడాలో తెలుసు కదా గౌతమ్ కి. హోస్ట్ ఆ రోజు ఎంత ట్రిగ్గర్ చేశారు గౌతమ్ ని. ఇక ప్రేరణ వచ్చి గౌతమ్ నామినేట్ చేయొద్దని రిక్వెస్ట్ చేసుకుంది. నిజంగా గౌతమ్ ఈ విషయంలో తిట్టాలి అనిపిస్తుంది. ఎన్నిసార్లు ప్రేరణ చీకొట్టినా ప్రేరణనే సపోర్ట్ చేస్తాడు గౌతమ్. నామినేషన్స్ జరిగిపోయాక కూడా వదిలేయాలి, దాన్ని సాగదీసి కూర్చుంటాడు. నామినేషన్స్ అయిపోయాక విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, అవినాష్ బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు గౌతమ్ గురించి. ఎందుకు ఇవన్నీ? నిఖిల్ నిజంగా ఇవన్నీ మాట్లాడాలి అనుకుంటే ఇన్ని రోజులు ఏం చేశాడు? మాస్క్ ఎందుకు వేశాడు? ఆటలో ఆడుకుని ఆటలో వాడుకుని దాన్ని తిప్పి వేరే విధంగా పోర్ట్రేట్ చేశాడు బిగ్ బాస్. ఆయనకు కావాల్సింది వచ్చిందా? వచ్చే ఉంటుంది. తెలుగు ఆడియన్స్ అమాయకత్వాన్ని బాగా క్యాష్ చేసుకుంటున్నాడు తెలుగు బిగ్ బాస్. అదే కన్నడ చూడండి, వాళ్ళల్లో ప్రాంతీయాభిమానం ఎలా ఉంటుందో. టీటీఎఫ్ కంటెంటర్ లో తేజను కాకుండా నిఖిల్ పృథ్వీని తీసుకుని ఉంటే ఈ రోజు పృథ్వీ వెళ్లేవాడు కాదుగా. ఇదంతా ప్రేక్షకులు గుర్తించాలి. ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.